గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. ఈరోజు చికెన్ చేస్తాను ఫ్రెండ్స్. ఒక స్పూన్ ధనియాల పొడి, స్పూన్ గరం మసాలా, అర స్పూను జీలకర్ర పొడి, అల్లం వెల్లుల్లి స్పూన్నర వేసాను, కారం కూడా వేస్తున్నాను, 1.5 వేస్తున్నాను. మాకు సరిపోతుంది ఆ కారం, మీకు కానీ సరిపోతే మీరు వేసుకోవచ్చు. ఆయిల్ కూడా వేస్తున్నాను ఫ్రెండ్స్. కలిపి ఫ్రిడ్జ్లో పెడతాను ఒక 10 నిమిషాలు. ఉప్పు వేయలేదు ఫ్రెండ్స్. ఉప్పు కూడా వేసాను ఫ్రెండ్స్. ఇప్పుడు కలిపేస్తాను. కలిపేసి ఫ్రిడ్జ్లో పెడదాం. ఈ ఎండాకాలం కారం ఎక్కువ వేసుకుంటే కడుపులో మంటలు వచ్చేస్తున్నాయి ఫ్రెండ్స్. అందుకే నేను 1.5 వేసుకున్నాను. మీరు కావాలంటే వేసుకోవచ్చు. అరకేజీ తీసుకున్నాను ఫ్రెండ్స్ చికెన్. మూత పెట్టేద్దాం ఫ్రెండ్స్. ఇందులో కొత్తిమీర, పచ్చిమిర్చి, కొంత జీలకర్ర, అలాగే జీడిపప్పు వేసి మిక్సీ చేస్తాను. మిక్సీ చేసేసా ఒక పక్కన పెట్టుకుంటా. గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. ఈరోజు చికెన్ వండుతున్నాను ఫ్రెండ్స్. ఎలా అంటే కొత్తిమీర, పచ్చిమిర్చి, జీడిపప్పు పేస్ట్తో చికెన్ కూర వండుతున్నాను ఫ్రెండ్స్. కొంచెం నెయ్యి వేసుకుంటున్నాను, కొద్దిగా వేసుకుంటున్నాను నెయ్యి ఫ్రెండ్స్. కొంచెం ఆయిల్ ఉండాలి ఫ్రెండ్స్. ఫ్రెండ్స్ 2 మొగ్గలు, 2 యాలకులు, 2 చెక్క ముక్కలు, ఆకు, బిర్యానీ ఆకు వేస్తున్నాను. సాజీర కూడా వేసాను ఫ్రెండ్స్. చెప్పలేదు నేను, సాజీర కూడా వేసాను. ఫ్రెండ్స్ ఇది దగడ పువ్వు అంటారంట. నేను తీసుకున్నాను, డీమార్ట్లో తీసుకున్నాను. బిర్యానీలో, చికెన్లో వేసుకుంటే చాలా బాగుంటుందంట. నేను ట్రై చేస్తున్నాను. దగడ పువ్వు అంటారట దాన్ని. ఉల్లిపాయలు వేసేస్తున్నాను ఫ్రెండ్స్. ఒక 2 పెద్ద ఉల్లిపాయలు తీసుకున్నాను ఫ్రెండ్స్. మూత పెడదాం ఫ్రెండ్స్. ఫ్రెండ్స్ ఉల్లిపాయలు వేగిపోయినాయి. ఇప్పుడు కొత్తిమీర, జీడిపప్పు, ఇంకేం వేసాను ఫ్రెండ్స్, కొత్తిమీర, పచ్చిమిర్చి, జీడిపప్పుతో చేసిన పేస్ట్ ఇది. ఇప్పుడు ఇందులో వేసేసుకుందాం. చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. పచ్చిమిర్చి వేస్తున్నాం కదా. ముందు నేను కారం వేసేసాను కొద్దిగా, ఎంత వేయలేదులే, కొద్దిగా వేసాను, అయినా పర్వాలేదు. ముక్కల్లో కొద్ది కారం వేసుకుంటాను, పర్వాలేదు. ఇలా చేసుకుంటే ఫ్రెండ్స్ చాలా సూపర్గా ఉంటుంది ఫ్రెండ్స్. తినాలనిపిస్తుంది, తినే కొద్ది తినాలనిపిస్తుంది.
ఫ్రెండ్స్ మూత తీద్దాం. చూద్దాం ఫ్రెండ్స్, దగ్గరికి వచ్చేసింది ఫ్రెండ్స్, ఆయిల్ పైకి వచ్చేసింది కదా. ఇప్పుడు చికెన్ వేసేద్దాం. కలిపి పెట్టి ఫ్రిడ్జ్లో పెట్టి ఉంచాను కదా, అవి ఇప్పుడు ముక్కలు వేసేసుకుందాం. కలిపేసుకుందాం. కలిపేసుకున్నాం కదా ఫ్రెండ్స్, మూత పెట్టి ఒక పావు గంట ఉంచుదాం. ఫ్రెండ్స్ పచ్చిమిరపకాయలు వేద్దాం. ఫ్రెండ్స్ మీకు చెప్పడం మర్చిపోయాను, చికెన్లో నేను అల్లం వెల్లుల్లిపాయ, జీలకర్ర పొడి, ధనియాల పొడి ఇవన్నీ వేసి కలిపి ఫ్రిడ్జ్లో పెట్టింది, అందుకని నేను ఇంకేం వేయలేదు. ఈ వాటర్ అంతా చికెన్లో వాటరే ఫ్రెండ్స్. నేను అసలు వాటర్ వేయలేదు, ఈ వాటర్ అంతా ఇంకా లాగాలి. వాటర్ అంతా లాగిన తర్వాత అప్పుడు కొంచెం వాటర్ వేసి మళ్ళీ ఉడకనిస్తాను అన్నమాట. మూత పెట్టేద్దాం. ఒకసారి చూద్దాం. వాటర్ అంతా అయిపోయింది కదా ఫ్రెండ్స్. ఎంత ఉడికినా కానీ కొంచెం వాటర్ వేసి ఉడికితే బాగుంటుంది ఫ్రెండ్స్, అందుకే నేను కొద్దిగా వాటర్ వేస్తున్నాను. వాటర్ వేసి ఒక 10 నిమిషాలు ఉడికిద్దాం. 10 నిమిషాలు అయితే అయిపోతుంది ఫ్రెండ్స్. కర్రీ తయారైపోయింది, చికెన్ కర్రీ తయారైపోయింది. నేను ఎలా చేశానో అన్నది పెద్ద వీడియోలో పెడతాను, చూడండి. అలాగే మీకు నచ్చినట్లయితే ఓ సబ్స్క్రైబ్ చేయండి, ఓ లైక్ ఇవ్వండి. మీ లైక్ నాకు ఎంతో సపోర్ట్ని ఇస్తుంది. అలాగే ఇంకా మంచి మంచి కర్రీస్ అన్నీ చేసి ఎస్డివి సాయి ఛానల్లో పెడతాను, చూద్దరు కానీ ఫ్రెండ్స్. వెజిటేబుల్ బిర్యానీ చేస్తున్నాను, నెయ్యి వేస్తున్నాను. ఫ్రెండ్స్ కొంచెం వేరుశనగ నూనె వేస్తున్నాను. ఫ్రెండ్స్ బిర్యానీకి ఇవి తీసాను: చెక్క, మొగ్గ, స్టార్ పువ్వు, అనాస పువ్వు, అలాగే సాజేరా మొగ్గలు, పెద్ద యాలకులు, చిన్న యాలకులు, కస్తూరి మేతి, దగడ పువ్వు ఆకులు వేసాను. కలిపేయండి. క్యారెట్లు వేస్తున్నాను, అలాగే బంగాళదుంపలు కూడా వేస్తున్నాను. కలుపుకుందాం ఫ్రెండ్స్. మూత పెడదాం ఫ్రెండ్స్. కొంచెం సాల్ట్ వేద్దాం ఫ్రెండ్స్.
మూత పెడతాం ఫ్రెండ్స్. ఫ్రెండ్స్ ఉల్లిపాయలు వేసేస్తున్నాను, పచ్చిమిరపకాయలు కూడా వేస్తున్నాను, అలాగే టమాటాలు కూడా వేస్తున్నాను. కలుపుతున్నాను ఫ్రెండ్స్. మూత పెడదాం ఫ్రెండ్స్. బంగాళదుంప ఉడకాలి ఫ్రెండ్స్. మూత పెట్టాను ఫ్రెండ్స్. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేద్దాం ఫ్రెండ్స్. ధనియాల పొడి 1.5, జీలకర్ర పొడి 1/2 స్పూన్, గరం మసాలా 1. ఇప్పుడు కలుపుదాం ఫ్రెండ్స్. కుండ ఉంది కదా ఫ్రెండ్స్, అందుకని కుండలో వండుతున్నాను బిర్యానీ. బాగుంటుంది కదా ఫ్రెండ్స్, కుండలో బిర్యానీ చాలా టేస్ట్గా ఉంటుంది. ఫ్రెండ్స్ దీంతో 1.5 వేసుకున్నాను బియ్యం. ఇప్పుడు దీంతో కొలత వేస్తున్నాను. రెండున్నర వేస్తున్నాను ఫ్రెండ్స్, ఎందుకంటే ఇందులో పోపు బంగాళదుంపలు ఇవన్నీ ఉన్నాయి కదా, అవి సరిపోతాయి. ఇంక నీళ్ళు వేస్తాను. కొత్తిమీర వేసేసి మరగనిద్దాం ఫ్రెండ్స్. ఫ్రెండ్స్ జీడిపప్పు వేయడం మర్చిపోయిన, ఇప్పుడు వేస్తున్నాను. బియ్యం వేసేద్దాం ఫ్రెండ్స్.
కలుపుదాం ఫ్రెండ్స్. ఫ్రెండ్స్ ఉప్పు ఉందేమో చూద్దాం. ఉప్పు సరిపోయింది ఫ్రెండ్స్. మూత పెట్టేద్దాం. ఫ్రెండ్స్ ఇప్పుడు సిమ్లో పెడదాం. మంట సిమ్లో పెట్టి మూత వేసేద్దాం. కుండ బిర్యానీ అయిపోయింది ఫ్రెండ్స్. చూడండి ఎంత బాగుందో, చాలా బాగా వచ్చింది ఫ్రెండ్స్. ఇది ఇంకా చల్లారితే చాలా బాగుంటుంది. అయిపోయింది ఫ్రెండ్స్ బిర్యానీ. వెజిటేబుల్ బిర్యానీ అయిపోయింది. మీరు కూడా ఇలా తయారు చేసుకుని తినండి. తిన్న తర్వాత నాకు ఒక సబ్స్క్రైబ్ చేయండి, అలాగే ఒక లైక్ ఇవ్వండి. మీ లైక్ నాకు ఎంతో సపోర్ట్ని ఇస్తుంది. నేను మంచి మంచి వీడియోస్ తీసి SDV సాయి ఛానల్లో పెడతాను, చూద్దురుగాని ఫ్రెండ్స్. ఈరోజు వెజిటేరియన్ బిర్యానీ చికెన్ కర్రీ చేశాను. మీరు కూడా ఇలా తయారు చేసుకుని తినండి. తిన్న తర్వాత నాకు ఒక సబ్స్క్రైబ్ చేయండి, ఒక లైక్ ఇవ్వండి. మీ లైక్ నాకు ఎంతో సపోర్ట్ని ఇస్తుంది. నేను ఇంకా మంచి మంచి వీడియోస్ తీసి SDV సాయి ఛానల్లో పెడతాను, చూద్దురుగాని ఫ్రెండ్స్.